కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే పీపీ నగర్ ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే బునాదిగాని పిలాయిపల్లి అదేవిధంగా తరమారెడ్డిగూడెం కాలువలు నిర్మించామని అన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే కాలువలు నిర్మించి సాగునీరు అందించామని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు పంటలు ఎండిపోతున్నాయని అంటున్నారని, 10 అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. గత ఎమ్మెల్యే భువనగిరిలో ఏం చేశారని నిలదీశారు. వారీగా బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వస్తారు. మిగతా వాళ్ళు కూడా అత్యధిక స్థాయిలో కార్యకర్తలు మరి కానీ లీడర్స్ కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క సభను జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఓకే, సరే, మరి అదొక అంశం అయితే ఇంకొకటి, సరే, మన పార్లమెంటుకు సంబంధించి భువనగిరి పార్లమెంటు అంతకుముందు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలిచారు. సరే, మధ్యలో బొర్ర నరసింహరావు గారు గెలిచి ఉండొచ్చు. ఆ తర్వాత వెంకరెడ్డి గారు కూడా వారిని కూడా గెలిపించుకొని భువనగిరి ప్రజలు ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చినాం. ఇది భువనగిరి విజయంగా కూడా భావించినాం. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు, భువనగిరి నియోజకవర్గ